మీ కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం దర్భ లక్ష్మి అన్నపూర్ణ గారు రాసిన రివర్స్ పెళ్లి చూపులు అనే కథ విందాం. అయిందా తయారవడం? వసుంధర హడావుడిగా సమీర ఉన్న గదిలోకి వచ్చి ప్రశ్నించింది. అబ్బబ్బా, ఏమిటమ్మా అంతగా తొందర పెట్టేస్తావు? కాస్తంత విసుగుని వ్యక్తపరుస్తూ ప్రత్యేకంగా వేసుకున్న జడని మరోసారి అటూ ఇటూ తిరిగి అద్దంలో చూసుకుంటూ అంది సమీర. తొందర పెట్టేస్తున్నానా? వాళ్ళకి మనం వస్తా అని చెప్పిన టైంకి ఇంక 10 నిమిషాలు ఉందంతే. ఇక్కడ నుంచి కారులో వెళ్ళడానికి అరగంట పడుతుంది. వస్తామని చెప్పిన వేళకి వెళ్ళకపోతే ఏం బాగుంటుంది? మీ నాన్నగారు ఇప్పటికే హాల్లో దుమ్ముదుమలాడుతూ కూర్చున్నారు. వసుంధర తనకి కూడా వస్తున్న విసుగుని పైకి కనిపించకుండా ఉండడానికి ప్రయత్నిస్తూ అంది. మనం చెప్పిన టైంకి కాస్త లేట్ అయినా పర్వాలేదులే, కాస్తంత నిర్లక్ష్య ధోరణిలో అంది సమీర. అది గమనించిన వసుంధర నుదుటి మీద కొట్టుకుంటూ అసహనంగా అంది. లోకానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాం. ఇదేదో గొప్ప విజయం, స్త్రీ ఆధిక్యత అనుకుంటున్నాం. పదా, నీకే తెలుస్తుంది వెళ్ళొచ్చాక పాత పద్ధతులే మంచివని. నీ ఆగడాలకి మొండితనానికి హద్దులు లేకుండా ఉంది అని కూతురు నుదిటి మీద పడుతున్న 4-5 వెంట్రుకల్ని వెనక్కి తోసింది వసుంధర. అబ్బబ్బా, అవి అలాగే ఉండాలమ్మా అంటూ మళ్ళీ వాటిని నుదిటి మీదకి లాక్కుంది సమీర. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లేలోపు ఈ ఫ్రెష్నెస్ ఉంటుందా? ఇదే మన ఇంట్లోనే పెళ్లి చూపులనుకో, ఇలా తయారై అలా ఫ్రెష్గా ఒక్క నిమిషంలో అబ్బాయి ముందు కూర్చోవచ్చు. సమీర నేర్చుకోబోయే మొట్టమొదటి పాఠం ఇదేనన్నట్లు కూతురు కేసి క్రీగంట చూస్తూ అంది వసుంధర. సరేలే, నువ్వు అప్పుడే పాఠాలు చెప్పేయడానికి తహతలాడిపోతున్నావు అని అర్థమవుతుందిలే, సమీర అంది కాస్త వ్యంగ్యాన్ని జోడించి. ఇప్పుడేమిటి, ఎప్పుడో చెప్పాను పాఠాలు. నువ్వు అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తే కదా. ఇంతా కష్టపడి వెళ్తున్నావు. అబ్బాయి ఎలా ఉంటాడో ఏమిటో. అందులోనూ మన ఈ ఆగడాలన్నిటికీ ఒప్పుకుంటున్నారు అంటే అబ్బాయి ఎలా ఉంటాడో, వసుంధర ఆందోళనగా అంది. తల్లి అన్న మాటతో సమీర ఒక్క క్షణం నిశ్శబ్దం అయిపోయింది. అవును కదూ, అబ్బాయి ఎలా ఉంటాడో. మామూలు పద్ధతిలో జరిగే పెళ్లి చూపులైతే ఈ పాటికి అబ్బాయి ఎలా ఉంటాడో తెలిసిపోయి ఉండేది. నాన్నగారు అమ్మాయిని చూసుకోవటానికి రండి అని వాళ్ళ ఇంటికి చెప్పడానికి వెళ్ళినప్పుడు అబ్బాయిని చూసుండేవారు. వసుంధర కినుకుగా అంది. అమ్మా, నీ సణుగుడు ఇంకా ఆపుతావా? అబ్బాయి బాగుండకపోతే వద్దని చెప్పేస్తాం, దానిలో ఏముంది? ఏముందేమిటి? ఎలా ఉంటాడో అన్న టెన్షన్ని వెళ్ళి చూసేదాకా భరించాలా? తల్లి చెప్పింది నిజమే అనిపించింది సమీరకి. పైకి మాత్రం ఏం పర్వాలేదన్నట్టుగా ఉంది. ఇంతకీ విషయం ఏమిటంటే, సమీర పెళ్లి చూపులకి అబ్బాయిని చూడటానికి అబ్బాయి ఇంటికి తనే వెళ్తుంది. రివర్స్ పెళ్లి చూపులన్నమాట. ఈ మాట వింటుంటే మీకు మరి ఇదేం చిత్రం, అబ్బాయి ఇంటికి అమ్మాయి వెళ్ళటం ఏమిటి? ఈ కాల పిల్లలకు తెలియక ఏదో అంటారు, పెద్దవాళ్ళు వినేయడమేనా అని అనిపిస్తుందా? కానీ కొంతమందికి మనం చెప్పటం, వాళ్ళు వినటం అంటూ ఉండదు. అటువంటి స్వభావం ఉన్నవాళ్ళు స్త్రీ స్వేచ్ఛ స్వాతంత్రం అన్న పట్టుదలలోకి వెళ్తే ఇలాగే ఉంటాయి వ్యవహారాలు. మరి తప్పదుగా. పదండి, మరి ఏం జరుగుతుందో చూద్దాం. కారు దిగి పెళ్లికొడుకు ఇంటివైపు అడుగులు వేసింది సమీర తల్లిదండ్రులతో కలిసి. ఈ క్షణం వరకు తన గురించి, తన నడక గురించి, తను చాలా చక్కగా నడుస్తున్నానన్న అద్భుతమైన ఆలోచనలు ఉండేవి. మరి ఇప్పుడేమిటి? తన అడుగులు కాస్తంత తడబడుతున్నట్లుగా, దాని సొబగు తగ్గిపోతున్నట్లుగా అలజడిగా అనిపిస్తుంది. తనని ఎవరో గమనిస్తున్నారన్న భావం తనని ఇటువంటి ఇబ్బందికి గురి చేస్తుందన్న విషయం ఆమెకు స్పష్టంగా అర్థమైపోతుంది. ఇంకొకరు మన కదలికల్ని పరిశీలిస్తున్నారన్న విషయం ఒక మనిషిని ఇంతగా ఇబ్బంది పెట్టగలదా? తన ఇంట్లో కుర్చీలో కూర్చుని ఉన్నప్పుడు ఎవరో తనని గమనిస్తున్నారన్నా ఇంత ఇబ్బందిగా ఉండదు. అప్పుడు మనస్సు లోపలే నిశ్శబ్దంగా ఇబ్బంది పడుతుంది. మహా అయితే కళ్లల్లో కనిపిస్తుంది. ఇక్కడ అలా కాదు. మనస్సులోని ఇబ్బంది తన బాడీ లాంగ్వేజ్ని, శరీర కదలికల్ని ఇబ్బంది పెడుతున్నట్లుగా ఉంది. అప్రయత్నంగా తల్లి చేతిని పట్టుకుంది సమీర ఆ ఇంటి గడప దాటి లోపలికి అడుగు పెడుతున్నప్పుడు. తీరా లోపలికి వెళ్ళాక
ఒక్క క్షణం ఆ ఇంటి గోడలన్నీ తనకి దగ్గరగా జరిగిపోతున్న ఒక చిత్రమైన భావన. అప్పటికే హాల్లో నలుగురు తనకేసి గుచ్చి చూస్తూ నిలబడినట్లుగా ఉన్నారు. ఓ మాదిరి సైజులో ఉన్న హాల్లో ఒక సోఫా సెట్టు, ఎదురుగా 2 కుర్చీలు. అక్కడ అబ్బాయి కూర్చుంటాళ్లా ఉంది. ఒక క్షణం సమీర పెదవుల మీదకి నవ్వు రాబోయి ఆగిపోయింది. ఆ మధ్య తమ ఇంట్లో తనకి జరిగిన పెళ్లి చూపుల్లో ఇలాగే సోఫా సెట్టుకి ఎదురుగా తన కోసం కుర్చీ వేశారు. ఆలోచిస్తూ సింగిల్ సీటర్ సోఫాలో కూర్చోబోతున్న తనని అక్కడే నిలబడి ఉన్న ఒక ఆవిడ, ఆహా అక్కడ కాదు ఇక్కడ కూర్చోమ్మా అంటూ పెద్ద సోఫాను చూపించింది. అక్కడ కూర్చుంటే అబ్బాయి కూర్చునే కుర్చీకి ఎదురుగా కూర్చున్నట్లుగా ఉంది. గమ్మత్తుగా ఎవరో మేధావులు చెప్పినట్లు కారు దిగినప్పటి నుంచి ప్రతి క్షణం తన అనుభవంలోకి వస్తున్నట్లుగా ఉంది. తన ఎరుకతోనే ముందుకు కదులుతున్నట్లుగా ఉంది. ఆవిడ చెప్పిన సోఫాలో కూర్చోబోతూ, నువ్వు నా పక్కనే కూర్చో అన్నట్లుగా తల్లివైపు చూసింది. ఇప్పటిదాకా కూతురి కళ్లల్లో ఎప్పుడూ చూడని ఒక విధమైన ఇబ్బందేదో గమనించిన వసుంధర లోపలే నవ్వుకుంది. మెత్తటి సోఫాలో కూర్చున్న ఇదేమిటి, ఏదో ముళ్ల మీద కూర్చున్నట్లుగా ఇబ్బందిగా ఉంది అనిపించింది ఆమెకి. తనేమనుకుంది ఈ ఏర్పాటు చేసే ముందు? అబ్బాయి పెళ్లి చూపులకి మహారాజులో వచ్చి కూర్చుంటాడు, అమ్మాయిని నఖసిక పర్యంతం చూసేస్తాడు, ఆ తర్వాత జడ్జిమెంట్ ఇచ్చేస్తాడు గొప్పగా. ఆ పనేదో ఇప్పుడు తనే చేయాలనుకున్న దృఢ సంకల్పంతో వచ్చిన తను ఇదేమిటి ఇలా తడబడుతున్నట్లుగా అయిపోతుంది తన మనస్సు. మహారాణిలా కాదు, కనీసం మహారాణికి పక్కన ఉండే చెలికత్తెలా కూడా లేదు. నిశ్శబ్దంగా ఉండు కాసేపు అని విసుక్కుంది తన మనసుని తనే సమీర. తమకి సాదరంగా స్వాగతం పలకటానికి ఏకంగా 4 వచ్చారు బయటికి. ఆహ్వానం పలికే నెపంతో తనను చూసేయాలన్న ఆతృత అందరికీనూ. అందరి కళ్ళు తన మీదనే ఉండటం సమీర దృష్టిని దాటిపోలేదు. అరే అలా గుచ్చి చూడటం ఏమిటిట, ఒక్క క్షణం చూసి చూపు తిప్పుకోవచ్చుగా. సమీరకి పట్టలేనంత కోపం వచ్చింది. అరే నీ అందచందాలు అలాంటివి, మరి చూపు తిప్పుకోలేకపోతున్నారన్నమాట. ఈ చిన్న విషయం నీకు అర్థం కాకపోవడం ఏమిటి? ఏదో గాబరాలో బొత్తిగా నీ గురించి నువ్వు మర్చిపోయావు గాని సమీరలోని అహం హెచ్చరించింది. అవును కదూ, తనకెందుకింత గాబరా, నిజమే అనుకుంది. దానికి వెంటనే సమాధానం ఇచ్చింది సమీర మనస్సు. అబ్బాయి చూడటానికి ఎలా ఉంటాడోనని నీ భయం. అరగంటలో నచ్చాడో లేదో నిర్ధారణ చేసేయాలి. అమ్మో, ఏదో కొత్త విషయం మొదటిసారిగా వింటున్నట్లుగా మనస్సులోనే అదిరిపడింది. ఇదేమిటి, ఇదేదో ఇప్పుడే కొత్తగా తెలిసినట్లుగా ఆ అదురుపాటు. జాగ్రత్తగా చూసుకో మరి మనస్సు హెచ్చరించింది. అమ్మో, ఈ కొత్త పరిసరాల్లో కూర్చొని జీవితం మొత్తానికి సంబంధించిన మనిషిని పరిశీలనగా చూడటం ఎలా? అదేమిటి ఎలా అని అలా అమాయకంగా అడుగుతావు? చెంపకి 4 కళ్ళున్నాయిగా చూడటానికి మనస్సు చిరాగ్గా ప్రశ్నించింది. కొత్త పరిసరాలా? మరి అబ్బాయిలు చూడటానికి వస్తే వాళ్ళు మగ మహారాజుల్లో వచ్చి కూర్చుంటారన్నావు, ఇప్పుడేమో కొత్త పరిసరాలు అంటున్నావు. నువ్విప్పుడు మహారాణివేగా. అబ్బా ఉండు, నీ సతాయింపొకటి. అబ్బాయి మహారాజు కాదు, అమ్మాయి మహారాణి కాదు. అసలే అబ్బాయి ఎలా ఉంటాడో అనే టెన్షన్తో చస్తుంటే. ఎలాగో లోపలికి వెళ్లి కూర్చున్నాక సమీర క్రీగంట గమనిస్తూనే ఉంది. ఎదురుగా వచ్చిన వాళ్లే కాకుండా లోపల నుంచి ఎవరో తొంగి చూస్తున్నట్లుగా అనిపించింది. హఠాత్తుగా సమీరకి బామ్మ మాటలు గుర్తుకొచ్చాయి. పెళ్లి చూపులంటే కేవలం అబ్బాయి అమ్మాయిని చూసుకోవటం, అమ్మాయిని అబ్బాయి చూసుకొని విషయాలను తేల్చేయటం కాదర్రా. ఆయన వాళ్ల మొహం వాళ్ళేం చూసుకోగలరు ఒకరినొకరు అంత వివరంగానో. అసలు పని కష్టం అంతా చుట్టుకున్న వాళ్ళదే. పక్క నుంచి ముక్కు ఎలా ఉంది, చప్పుడు ముక్కులా ఉందా, నిటారుగా కోటేరేసినట్టుగా ఉందా? నడుస్తున్నప్పుడు నడకలో తేడాల్లాంటివేం లేవు కదా, మాట్లాడుతున్నప్పుడు తడబట్టం లాంటివేం లేవు కదా, అడిగే ప్రశ్నలకి జవాబివ్వటంలో విసుగు అసహనం లాంటివేం లేవు కదా, మొదలైన విషయాల్ని పరిశీలించటం చుట్టూ ఉన్న వాళ్ల పని. మా మటుకు మేమైతే మా కాలంలో మా ఇంట్లో పెళ్లి చూపులనేసరికి
ముక్కొకళ్ళు, మూతొకళ్ళు, కాళ్ళొకళ్ళు, కన్నొకళ్ళు ఇలా పనిచేసుకునేవాళ్ళం అనుకో అన్న బామ్మ మాటలు గుర్తొచ్చేసరికి సమీరకి ఒక్కసారిగా గొంతులో పచ్చి వెలక్కాయ అడ్డుపడ్డట్టుగా అనిపించింది. అంటే ఇప్పుడు ఈ ఇంట్లో జనమంతా అదిరిపాటును తమాయించుకొని కూర్చోటం సమీరకి తల ప్రాణం తోకకొచ్చినంత పనైంది. ఇంతకీ అబ్బాయిలు కూడా అమ్మాయిల్ని చూడటానికి వచ్చినప్పుడు ఇంత ఇబ్బంది పడతారా? ఓహో, అలా అనిపించటం లేదు. వాళ్ళకి సహజంగానే బండతనం, ధైర్యం ఉంటాయేమో. అంటే నువ్వు ఆధునిక యువతివయ్యుండి మగాడి కన్నా తక్కువ నొప్పేసుకుంటున్నావా? సమీర్ ఆహం ఒక్కసారిగా కోడె త్రాచులా బుస్సుమని లేచింది. అలా అనుకునే ప్రశ్నే లేదు. బామ్మ చెప్పినట్లు పంచుకుంటే పంచుకొని తనకేమిటట? ఇంతకీ అబ్బాయి ఎలా ఉంటాడో? అమ్మాయి వైపు నుంచి తండ్రి, అన్నగారో, తండ్రి, బాబాయో ఇలా ఎవరో ఇద్దరు వెళ్ళి అబ్బాయిని చూసి ఆ ఇంటి పరిస్థితుల్ని అంచనా వేసి అమ్మాయిని చూసుకోవడానికి ఫలానా రోజు రండి అని ఆహ్వానించి వస్తారు. కానీ ఇక్కడ పెళ్లి చూపుల ఒరవడి మారింది. అది సమీర తల్లిదండ్రులకి ఈ పద్ధతి ఇష్టమై కాదు, కూతురు మొండితనం హద్దులు దాటి వాళ్ళని నిస్సహాయాలను చేయటం వల్ల, ఇక గత్యంతరం లేకపోవడం వల్ల. ఏ అబ్బాయే మన ఇంటికి ఎందుకు రావాలి? వాళ్ళు వచ్చేటప్పటికి నేను గంగిరెద్దులా సంతలో పశువులా తయారై కూర్చోవాలా? వాళ్ళ రాక కోసం టెన్షన్ పడుతూ ఎదురు చూస్తూ కూర్చోవాలా? మనమే అబ్బాయిని చూడటానికి వాళ్ళ ఇంటికి వెళ్దాం. సమీర తండ్రి స్థాణు అయిపోయాడు కూతురు మాటలకి. ఆడపిల్లలకి ఆర్థిక స్వాతంత్రం వచ్చేసరికి ఆలోచనలు వెర్రితలలు వేస్తున్నాయి. ఇక్కడే ఇంగితం ఉపయోగించాలి. ఆర్థిక స్వాతంత్రం కావాల్సిందే. ఎక్కడ తల ఎత్తాలో, ఎక్కడ మామూలుగా ఉండాలో తెలుసుకునే తెలివితేటలుండాలి అంటూ ఆయన తన నిస్సహాయత్వాన్ని తన తల్లి దగ్గర చెప్పుకొని వాపోయాడు. నువ్వు ఊరికే కంగారు పడకు నాయనా. దానికి చిన్నప్పటి నుంచి మొండితనం ఎక్కువ. మనకు తెలుసున్నదేగా. ఆ అబ్బాయిని చూడటానికి అమ్మాయితో కలిసి మేమే వస్తామని తెలియజేయి. తప్పదు అన్నారు రంగనాయకమ్మ గారు. అమ్మా, నువ్వు కూడా ఏమిటమ్మా అలా చెప్తే అబ్బాయి తరపు వాళ్ళు ఏమనుకుంటారు? పైగా ఒప్పుకుంటారనేనా నీ ఉద్దేశం? ఇంత విపరీత ఆలోచనలున్న అమ్మాయి మాకు వద్దే వద్దు పొమ్మంటారు అన్నారు వాసుదేవరావు గారు. దానికి రంగనాయకమ్మ గారు చిన్నగా నవ్వేస్తూ, ఆ రోజులు ఎప్పుడో పోయాయి వాసు. ఇప్పుడు అబ్బాయికి అమ్మాయి దొరికితే చాలన్నట్లుగా ఉంది పరిస్థితి. ఈ సంబంధం మనకు తెలుసున్న వాళ్ళ ద్వారా వచ్చింది కనుక మన అబ్బాయి ఫోటో కూడా చూడలేదు. అబ్బాయి తరపు వాళ్ళు ఆ తెలుసున్న వాళ్ళ మాట పట్టుకొని అమ్మాయిని చూడటానికి వస్తామని కబురు పంపారు. ఇప్పుడు స్వయంగా నేనే వెళ్ళి అబ్బాయిని చూసుకోవటానికి మేమే వస్తామని నేను చెప్పలేను. ఫోన్ చేసి చెప్పే. ఈ పిల్ల కుంకలకి కొన్ని విషయాల అనుభవంలోకి వస్తే గాని అసలు విషయం అర్థం కాదు. మనం ఎంత గొంతు చించుకొని చెప్పినా ప్రయోజనం లేదు. కాస్త ఆర్ధింపుగా చెప్పి చూడు. వాళ్ళు కాదంటే మనం ఏం చేయలేం. అంతా భగవంతుడి నిర్ణయం. మన చేతుల్లో ఏం లేదు. ఆవిడ చివరిగా వేదాంతాన్ని ఆశ్రయించారు. అది జీవితానుభవం చెప్పిన అద్భుతమైన పాఠం. మరి తెలుసున్న వాళ్ళమని ఈ సంబంధానికి మధ్యవర్తిత్వం వహించిన వాళ్ళు ఉన్నారు చూడు, వాళ్ళని వాళ్లే చెప్పుతో కొట్టుకుంటారు. వాసుదేవరావు గారు తన నుదుటి మీద తానే సున్నితంగా కొట్టుకుంటూ అన్నారు. ఆ తర్వాత భార్య మీద చూపించారు తన అసహనాన్నంతా. కూతుర్ని సరైన పద్ధతిలో పెంచలేకపోయావంటూ. వసుంధర భర్త కోపాన్ని చూసి జాలిపడిందే గాని కోపగించుకోలేదు. ఏదో విధంగా ఈ సంబంధం ఖాయం అయితే చాలు అనుకుందావిడ. ఇప్పటికే ఎన్ని సంబంధాలు చూడటం అయిందో. మిగతా విషయాలన్నీ బాగుంటే జాతకాలు కలవు. జాతకాలు కలిస్తే మిగతా విషయాలు తృప్తిగా ఉండవు. ఈ రెండు బాగున్నా కొన్ని చోట్ల అబ్బాయి అమ్మాయిల అభిప్రాయాలు కలవటం లేదు. ఈ రకంగా సమీర తల్లిదండ్రులు ఒక విధంగా విసిగిపోయి ఉన్నారు. ఏ పుట్టలో ఏ పాముందో అన్న చందాన ఈ సంబంధం విషయంలో నిర్ణయం తీసుకొని అబ్బాయి తరపు వాళ్లకు ఫోన్ చేసి చెప్పారు. అసలు విషయాన్ని మాత్రం చాలా ఇబ్బంది పడిపోతూ. అబ్బాయి తండ్రి తేలిగ్గా నవ్వేస్తూ, విషయం అంతా మధ్యవర్తుల ద్వారా తెలుసుకున్నాంలేండి. కాలంతో పాటు ఇటువంటి మార్పుల్ని ఆహ్వానించడానికి మనం సిద్ధంగా ఉండాలి, తప్పదు అనేసరికి వాసుదేవరావు గారికి ప్రాణం కుదుటపడ్డట్లయింది. పర్యవసానంగా ఈ విధంగా పెళ్లి చూపులు ఏర్పాట్లు చేయబడ్డాయి.
కాబట్టి అబ్బాయి అందచందాలు ఈ విధంగా సస్పెన్స్లో ఉంచబడ్డాయి. ఈ సస్పెన్స్ అమ్మాయిని మరింత టెన్షన్లో పెడుతుంది. ఎందుకంటే అబ్బాయికి అందచందాలేమిటి, సమర్థుడు కాదోనన్న పాత చింతకాయ డైలాగ్ చెప్తారు. మళ్ళీ ఈ విషయంలో అమ్మా నాన్నలతో పెద్ద యుద్ధం చేయవలసిన పరిస్థితి రాకూడదు. బోలెడన్ని జతల కళ్ళు తనని అతుక్కుపోయాయన్న సంగతి సమీరకి అర్థమవుతూనే ఉంది. లోక విరుద్ధంగా ఉన్న తన ప్రవర్తన కూడా అందుకు కారణం అవుతుందని ఆమెకు తెలుసు. కానీ ఒక సత్యం మాత్రం ఆమెకి నిశ్శబ్దంగా అర్థమవటం ప్రారంభించింది. ఆ అబ్బాయి పెళ్లి చూపులకొచ్చి మగ మహారాజులా ఫీల్ అయిపోతాడు అన్నది ఆడపిల్లల స్త్రీవాదుల భ్రమ మాత్రమేనని. పోనీ ఆ అబ్బాయి మగ మహారాజు మాట అటుంచితే తను మహారాణిలా ఫీల్ అవుతుందా అంటే అది ఉన్నట్టుగా లేదు, ఉట్టి టెన్షన్ తప్ప. అందరూ సర్దుకొని కూర్చొని కాఫీ ఫలహారాలు అయ్యాక అబ్బాయి ప్రవేశం జరిగింది. ముందుగా గట్టిగా నిర్ణయించుకున్న ప్రకారం ధీమాగా కళ్ళెత్తి చూసింది ఎదురుగా కూర్చున్న అబ్బాయి వైపు. అబ్బే, అబ్బాయి ఏం బాగాలేడు, అస్సలు బాగాలేడు అన్న నిర్ణయాన్ని ఆమె మనస్సు 2 క్షణాల్లో చెప్పేసింది. ఇంకో 2 క్షణాలు పరిశీలనగా చూసిన సమీర అనుకుంది మనసులో, అమ్మయ్య, అబ్బాయి అటు ఇటుగా లేడు, అలా ఉంటే చాలా ఇబ్బంది అయిపోను, తనకన్నా పొట్టిగా ఉండేలా కూడా ఉన్నాడు. సమీర తల్లిదండ్రులు కూడా అటువంటి నిర్ణయానికే వచ్చేశారు. ఓ పక్క అమ్మయ్య అనిపించినా ఇంకో పక్క కాస్తంత నిరుత్సాహంగా కూడా అనిపించింది సమీరకి. అబ్బాయి చదువు, ఉద్యోగం అన్నీ బాగున్నాయి. అందచందాలు కూడా బాగుండుంటే తను మహారాణిలా వచ్చి ఎగరేసుకుపోదాం అనుకుంది. విప్లవరాణిలా వచ్చి వీరవనితలా తిరిగి వెళ్దాం అనుకుంది గాని ఆశ నిరాశ అయింది. పోనీలే, తన ఈ ప్రయత్నం స్త్రీ ప్రపంచంలో ఒక అద్భుతమైన మార్పుకి ప్రారంభం అవుతుంది అని తనను తను అభినందించుకోపోయిన సమీర, ప్రారంభం మాట అటుంచు, ఇప్పుడు నువ్వు మహారాణిలా ఎంజాయ్ చేసావో చెప్పు అంటూ ఆమె మనస్సు ఆమెని నిలదీసింది. ఓహో లేదుగా, బిక్కమొహంతోనే లోపలే జవాబు చెప్పుకుంది సమీర. మరి ఇక కొత్త ప్రారంభం ఏమిటి? అందుకే పాత పద్ధతులన్నీ తప్పు, అర్థం లేనివి అని అనుకోకూడదు మీ యువత. ఎన్నో కోణాల్లో ఎంతో ఇదిగా ఆలోచించి పెద్దవాళ్లు ఏర్పాటు చేసిన పద్ధతులవి. ఇన్నాళ్లుగా ఎన్నో పరీక్షల్లో నెగ్గినవి. తల్లే తన మనస్సుగా మారి తనకి హితబోధ చేస్తున్నట్లుగా అనిపించింది సమీరకి. అబ్బాయి చదువు సంస్కారం వల్లనేమో హుందాగా కూర్చొని మధ్య మధ్యలో సమీర్ వైపు పరిశీలనగా చూస్తున్నాడు. మిగతా వాళ్లంతా ఏదో లోకాభిరామాయణంలో పడ్డారు. అదిగో అప్పుడు జరిగింది ఆ సంఘటన. అత్తయ్యా అత్తయ్యా అంటూ ఓ కుర్రకుంక వచ్చి సమీర ఒడిలో వాలిపోయి ఆమె కళ్లల్లోకి చూస్తూ గమ్మత్తుగా నవ్వటం మొదలుపెట్టాడు. 2 క్షణాల తర్వాత నువ్వు నవ్వవేం అని ప్రశ్నిస్తున్నట్లుగా ఉన్నాయి వాడి చూపులు. వాడు చిచ్చర పిడుగు మరి. సమీరకి అత్తయ్య అన్న ఆ మాట చెరచెరలాడుతున్నట్లుగా అనిపించింది. అంటే ఈ ఇంట్లో అందరూ ఈ సంబంధం నిశ్చయం అయిపోయినట్లుగా అనుకుంటున్నారా? ఎంతటి సాహసం! నువ్వేదో జయించాననుకుంటున్నావు. ఆమె మనస్సు ఆమెను వెక్కిరించింది. ఆ పిల్లాడి వైపు కొద్దిగా కళ్ళెర్ర చేసి చూసింది. అది గమనించిన ఓ యువతి చప్పున ముందుకొచ్చి, ఇంట్లో హడావుడి చూసి ఎవరొస్తున్నారని అడిగితే సరదాగా అత్తయ్య వస్తుందిరా అని నేనే చెప్పాను అని సంజాయిషి ఇస్తున్నట్లుగా వాడిని చెయ్యి పట్టి లాగి తీసుకువెళ్ళింది. ఇదే పెళ్లి చూపులు తమ ఇంట్లో జరిగితే ఇలా జరిగి ఉండేది కాదేమో అనిపించింది సమీరకి. స్థానబలం ఇది. పైగా తను కొత్త ఒరవడిలో విప్లవ వనితలా వచ్చింది ఇక్కడికి. ఇదో వేళాకోళంగా మారిపోలేదు కదా. అందుకే తనను చూడటానికి ఎక్కువ జనం కూడా పోగై ఉంటారు అనుకుంది సమీర. ఏదేమైతేనే పరిసరాలు చల్లగా ఉన్నా ఒంట్లో మనస్సులో ఏదో ఉక్కపోత ఇబ్బంది పెట్టేస్తున్నట్లుగా ఉంది సమీరకి. క్షణం ఒక యుగం అయినట్లుగా ఉంది ఆమెకి. లోపలికి రండి అంటూ వాళ్ళు అమ్మని నాన్నని ఆహ్వానించారు. అమ్మో, ఇప్పుడు అమ్మ ఇక్కడ తనను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతుందా అనుకున్నంత జరిగింది. అందరూ లోపలికి వెళ్ళిపోయాక అబ్బాయి సమీరని పలకరించాడు. ఎదురుగా ఉన్న అమ్మాయిని ఇబ్బందికి గురి చేయకూడదన్న ఉద్దేశంతో సరళమైన సంభాషణే చేశాడు. ఓర్పుతో చిరునవ్వును నటించింది సమీర.
కూతురు ఒక్కర్తి హాల్లో ఉందన్న స్పృహతో ఉన్న వసుంధర భర్తను తీసుకుని తొందరగానే బయటకొచ్చేసింది. బయటకు వచ్చి కారులో కూర్చోగానే తనదైన స్వేచ్ఛా ప్రపంచంలోకి వచ్చి పడ్డట్లు అనిపించింది సమీరకి. అందాన్ని పక్కన పెట్టి ప్రతిభకి ఎక్కువ మార్కులు వెయ్యలేకపోయింది సమీర. అందుకే ఈ సంబంధం కుదరలేదు. ఆ రాత్రి సమీరకి ఒక కల వచ్చింది. అబ్బాయిలు మహారాజుల్లో ఇంట్లో కూర్చొని అమ్మాయిని చూసుకోవటానికి తమ ఇంటికి రమ్మంటారా? ఈ అహంకారాన్ని మేం ఖండిస్తున్నాం అని అమ్మాయిలందరూ నిరసనని వ్యక్తం చేస్తున్నట్లు. చప్పున నిద్రలోంచి లేచి కూర్చున్న సమీరకి ఒళ్ళంతా చెమటలు పట్టినట్లయింది. ఇదండి దర్భ లక్ష్మీ అన్నపూర్ణ గారు రాసిన రివర్స్ పెళ్లి చూపులు కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.